హలో ఎవ్రీవన్, నేను మీ కానసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. బండి మీద వెళ్తున్నాం కదా, గాలి వేస్తుంది. గైస్, ఈరోజు వీకెండ్ అనమాట, సండే. సో ఏంటి అంటే నేను జూలై నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక మూవీ రిలీజ్ కోసం. మీరు థంబ్నెయిల్ చూసుంటారు, అందరికి తెలిసిపోయి ఉంటుంది. సో ఏంటి అంటే ముఫాసా ద లయన్ కింగ్ మూవీకి అయితే వెళ్తున్నాము. నేను మా మమ్మీ వెళ్తున్నాం అనమాట. మా మమ్మీ డ్రైవ్ చేస్తున్నారు కదా. సో గాయస్ ఏంటి అంటే మా అమ్మమ్మ గారి ఇంటి వరకు బండి మీద వెళ్తాము. మా దివ్యగాడు ఉన్నాడు కదా, మా దివ్యగాడు, నేను, మా మమ్మీ ముగ్గురం కలిసి ముఫాసా ద లయన్ కింగ్ మూవీకి వెళ్తాం. జాగ్రత్త మమ్మీ, జాగ్రత్త. మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. రోడ్డు కొంచెం గతుకులుగా ఉంది, అందుకే జాగ్రత్త అని చెప్తున్నాను. సో గాయస్, ఇప్పుడు మా దివ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అక్కడి నుంచి దివ్య గారిని రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి ముగ్గురం అంటే బండి మీద కొంచెం కష్టం కదా, దట్టు సిటీ బండి మీద అంటే కష్టం కదా ముగ్గురము. సో అక్కడి నుంచి దివ్యగాడు, నేను, మమ్మీ ఆటోకి వెళ్ళిపోతాము డైరెక్ట్ మన అమలాపురం థియేటర్ అనమాట, వెంకట్రామ సంథింగ్. ఆ థియేటర్ నేమ్ చెప్తాను. డైరెక్ట్ అమలాపురానికి డైరెక్ట్ మనకి ఆటోస్ ఉంటాయి. ఆటోకి వెళ్ళి ఆటోకి వచ్చేస్తాం అనమాట. పదండి, చలో దివ్యగాడి ఇంటికి వెళ్దాం. అలా పెడుతుంది. గాయస్ వెళ్తున్నాము, ఇంకా వచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ ఇంకా టర్నింగ్ తీసుకుంటే మన దివ్యగాడి ఇంటికి రీచ్ అయిపోతాము. స్లోగా మమ్మీ. బుజ్జి కుక్క పిల్లలు, వీటిని చూస్తే నాకు మన చింటుగాడే గుర్తొస్తాడు. చింటు. గాయస్ చూసారా, మా సైడ్ రోడ్లు అయితే అసలు బాగాలేదండి, చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే. రోడ్లు అనేవి కొంచెం బాగాలేదు, అందుకని స్లోగా వెళ్తున్నాము. చూసారా, మొబైల్ కూడా ఊగిపోతుంది అనమాట. వీఆర్ ఆల్మోస్ట్ రీచ్ అండి మన దివ్యగాడి హౌస్కి. గైస్ ఫైనల్గా దివ్యగాడి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. దివ్యగాడిని పికప్ చేసుకున్నాము. మేము ఆటో ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. నాకు కాలు నొప్పులేనండి, మా అమ్మగారికి కాలు నొప్పులే. ఇంకా నాకు రీసెంట్గా వైరల్ ఫీవర్ వచ్చింది కదా, సో కాలు నొప్పులు అనమాట. నెమ్మదిగా వెళ్తున్నాము. ఇక్కడ ఎదురు సెంటర్ ఉంటుంది. ఎంత దివ్య? ఒక 500 మీటర్స్ ఏనా? 500 మీటర్స్ లో మనకి సెంటర్ ఉంటది అనమాట. ఇక్కడ నుండి మనం ఆటో ఎక్కొచ్చు. దివ్య హాయ్ అందరికి అంట. సో గైస్, దివ్య గారు చెప్తున్నాడు, సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ అలా వెళ్తూ ఉండగా గాయస్ మేమైతే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నామండి. సరదాగా ఆటో ఎక్కే ముందు సరదాగా కొన్ని స్నాప్స్ తీసుకున్నాము. ఫ్రీగా గైస్ మేమైతే ఆటో ఎక్కేసాము. ఫైనల్ గా ఒక 5 minutes వెయిట్ చేసాము. మన దివ్యగాడు ఏడు, దివ్య ఏడు, సో మన దివ్యగాడు ఆటో ఆపాడు అనమాట. సో మేమైతే ఆటో ఎక్కేసాము. ఇంకా మాకు 1/2 hour టైం ఉంది కదా, అరగంట టైం ఉందండి మూవీకి. సరదాగా వెళ్తున్నాము, చూద్దాము ఎలా ఉంటుందో మూవీ. దివ్య ఎక్సైటెడా? మూవీ గురించి. మూవీ అంటుంది కదా, మూవీ పేరు ఏంటో చెప్పు. చెప్తాం ఎలా ఉందో. మూవీ పేరు ఏంటి? అనుకోండి. దివ్య ఏ స్టేజ్ లో ఉన్నా వచ్చేస్తుంది అనమాట. మా వదిన పిలిచింది కదా అని చెప్పి. సో గైస్, మూవీ నేమ్ వచ్చేసి ముఫాసా ద లయన్ కింగ్. మళ్ళీ రీచ్ అయిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. దివ్య మూవీ పేరు ఏంటి చెప్పు. ముఫాసా ద లయన్ కింగ్. ఎస్, ముఫాసా ద లయన్ కింగ్ మూవీకి అయితే వెళ్తున్నాం. మేము చూసి చెప్తాం. గైస్ మేమైతే ఆటో దిగేసాం అనమాట. ఆటో దిగేసి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వెంకట పద్మావతి థియేటర్ ఉంది, అక్కడికి మేము వెళ్తున్నాము. ఇంకా డైరెక్ట్ మనం మూవీ హాల్లోనే మీట్ అవుదాం. గైస్ చూస్తున్నారా, ఇదేనండి థియేటర్. ఇంకా మనకి 15 minutes టైం ఉంది. అలాగా అక్కడ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర సరదాగా రూమ్ అయ్యి అప్పుడు వద్దాము. ఇంకా టైం ఉంది, ముందు వెళ్ళిపోయి ఏం చేస్తాం. చూసారా, వెంకట పద్మావతి సినీప్లెక్స్ 4K
డోల్బీ అట్మాస్ అని ఉంది. నాకు చదవడం కూడా రావట్లేదు ఎందుకంటే కళ్ళు కనిపించట్లేదండి, ఎండగా ఉంది. గైస్ మాకు ఇంకా టైం ఉందని చెప్పాను కదా, ఇంకా మా మమ్మీ నేను ఇదిగో చూసారా నా వెనకాల టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుందాం అని చెప్పేసి వస్తున్నాము. వీడియో తీసేస్తుంది. వేపాకులు అవి బాగా కట్టారు గైస్. అమ్మవారిని చూసారా, మొన్న అమ్మవారు దండం పెట్టుకోండి మీరు కూడా. నేను కూడా కుంకుమ బొట్టు పెట్టుకున్నాను చిన్నగా. గాయస్ ఇలా టెంపుల్ దగ్గర దండం పెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం టైం ఉందన్నమాట, 15 మినిట్స్ అలాగా. సో కొన్ని మంచిగా పిక్స్ అనేవి తీసుకున్నాము, మంచి లొకేషన్స్ చూసుకుని. నేను దివ్య గాడు అండ్ అలాగే దివ్యకి మమ్మీకి కూడా కొన్ని పిక్స్ అనేవి తీసాను. చాలా బాగా వచ్చాయండి. యాక్చువల్గా ఈ ఫోన్లో లైటింగ్ బాగుంటే పిక్స్ అనేవి బాగా వస్తాయన్నమాట. సో థియేటర్కి అయితే వచ్చేసాము. చూసారా వెనకాల బ్యానర్ ముఫాసా ద లయన్ కింగ్ అని చెప్పేసి. యాక్చువల్గా బ్యానర్ చూసే చాలా ఎక్సైటెడ్గా అనిపించిందండి, ఎందుకంటే మేము ద లయన్ కింగ్ చూసామన్నమాట. 2019లో వచ్చింది కదా ద లయన్ కింగ్ మూవీ. ఆ మూవీ చూసాము ఓటీటీలో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు పాడాలలో టైడ్ అంటే అసలైన ఎస్ఆర్కి స్టేజ్ రిమూవల్ కింగ్ మోమంటుంది. ఈ జనం ఏంటి? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద ఫ్యాషన్ ఐకాన్ అందరికీ. పెట్టుకోండి మ్యాచింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద ఫ్యాషన్ ఐకాన్ అందరికీ. స్టార్ట్. మన లక్షలాది అభిమానులు ఎప్పుడైతే విజయం సాధించామని. ఇక్కడే మొదలయ్యాయి నా చిన్నప్పటి మొదటి జ్ఞాపకాలు. నా మొదటి పాటగా నేర్చుకున్న క్షణం. అప్పట్లో ఫ్రెండ్స్ తో చేసిన అల్లరి షాపింగ్, మా అల్లరి నవ్వులు, ఎంత సంతోషంగా ఉన్నాము. మా అమ్మ నాన్నలతో పెళ్లి చీర ఎంచుకున్న క్షణం, ఎన్ని కలలు. గాయస్ మేమైతే సరదాగా ఫొటోస్ తీసుకున్నాము. వన్స్ థియేటర్లో కూర్చున్న తర్వాత మాకు 3D స్పెట్స్ ఇచ్చారండి, అవి కూడా పెట్టేసుకొని మేము నీట్గా ఫొటోస్ తీసుకొని చిల్ అవుతున్నాము. ఈలోపు మూవీ అనేది స్టార్ట్ అయింది. గాయస్ అలా సరదాగా మూవీ చూస్తూ నేనైతే చాక్లెట్స్ బిస్కెట్స్ తినటం స్టార్ట్ చేశానండి. జిమ్ జామ్ అని, లేయర్స్ కేక్ అని చెప్పేసి చిన్న చాక్లెట్స్ అన్ని తెచ్చుకున్నాం అనమాట. అక్కడ క్యాంటీన్ ఉంటది కదండి, అక్కడ అన్ని అమ్ముతున్నారు. మా మమ్మీ చూసారా సరదాగా చిల్ అవుతున్నారు. అండ్ అలాగే దివ్య గారు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మేము బయటకు వచ్చాము. నాకు ఒంట్లో బాగోకపోవడం వల్ల 2 months ఎక్కడికి వెళ్ళలేదు, అసలు ఇంట్లోనే ఉన్నానండి. ఈ మధ్య కొంచెం స్లోగా రికవర్ అవుతున్నాను, చిన్నగా నడుస్తున్నాను అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించిందండి. యాక్చువల్గా మేము బైక్ మీదే వెళ్ళాలి, కానీ నేను డ్రైవ్ చేయలేను అనమాట, నాకు కొంచెం నీరసంగా ఉండి మేమైతే ఇంకా ఆటోకి వెళ్ళిపోయాము. ఇంకా నాకైతే సరదా వచ్చేసింది అలా చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళడం. నాకు ఎప్పుడు కూడా క్యాజువల్గానే బయటికి వెళ్తూ ఉంటాను. బయటికి సరదాగా వెళ్ళడం, తిరగడం, అన్నీ ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా మా మమ్మీ దివ్య గారు కూడా నా వైబ్స్కి సేమ్ మ్యాచ్ అయ్యేలా ఉంటారనమాట. సరదాగా ఉంటాం, సరదాగా చిల్ అవుతూ ఉంటాం అనమాట. ఎప్పుడు చూసినా అలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మేమైతే నీట్గా అక్కడ పర్చేస్ చేసుకున్న లేస్ కూడా తింటున్నామండి. మా మమ్మీకి లవ్ సింబల్ షేప్లో ఉండే వచ్చిందనమాట లేస్.
మా మమ్మీ నన్ను తినమంటున్నారు, వద్దు మమ్మీ నువ్వు తిను అని చెప్పేసి అన్నాను అనమాట. భలే వచ్చింది కదా లవ్ సింబల్ షేప్లో. దట్టు ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేశాక తీసిన ఫస్ట్ స్లైస్ అనమాట, అది చాలా బాగుంది. ఇక్కడ కూడా ఈ వెంకట పద్మావతి థియేటర్కి అయితే మేము వచ్చామండి. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఈ ఒక్క థియేటరే చూపించింది అమలాపురంలో. ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా అయితే ఈ థియేటర్కే వస్తాము. అండ్ అలాగే ఇది వచ్చేసి బయట క్యాంటీన్ అనమాట. మనకి పాప్కార్న్ ఉన్నది, పఫ్ ఉంది, ఎగ్ పఫ్, కర్రీ పఫ్, అండ్ అలాగే ఆ పక్కనే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉన్నాయండి. ఇంకా కోక్, స్నాక్స్ అన్నీ కూడా ఉన్నాయి. మేమైతే ఒక పాప్కార్న్ అండ్ అలాగే ఒక ఎగ్ పఫ్ తీసుకున్నాను. ఇంకా సమోసా కూడా ఉన్నాయి, మర్చిపోయాను చెప్పడము. ఇంకా కొన్ని స్నాక్స్ కూడా ఉన్నాయండి. అన్నీ నేను చూడలేదు, కొన్ని అయితే చూసాను అనమాట. నాకైతే పాప్కార్న్ ఇష్టము, మసాలా పాప్కార్న్ తీసుకున్నాను. ఇందులో చీజ్ పాప్కార్న్ కూడా ఉందండి, నేనైతే మసాలా పాప్కార్న్ తీసుకున్నాను. సో మేమైతే సరదాగా స్నాక్స్ తింటూ మూవీ అయితే ఎంజాయ్ చేసామండి. యాక్చువల్గా ఏసీ ఉండడం వల్ల నాకు కొంచెం కాళ్ళు చేతులు అవి నొప్పులు వచ్చేసినాయి అనమాట. ఎందుకంటే ఏసీలో ఉండట్లేదు, కొంచెం హెల్త్ బాగోక. సో దాని గురించి ఇక్కడ అయితే మనకి మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం మనకి థియేటర్ అంతా ఫిల్ అయిపోయింది. నేను అప్పటికి చూసినప్పటికి షాక్ అయ్యాను, ఇంతమంది రారేమో అనుకున్నాను. బట్ చాలా మంది వచ్చారండి. థియేటర్ చూస్తే ఫుల్ అయిపోయింది అనమాట. అక్కడ స్నాక్స్ కౌంటర్ కానీ అన్నీ ఫుల్ అయిపోయినాయి. మేమైతే సరదాగా బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలి అనుకున్నందుకు ఎంజాయ్ చేసాము. ఇంకా అలా బయటకు వచ్చేటప్పుడు బ్యానర్ దగ్గర సరదాగా కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ పిక్స్ కూడా పెట్టున్నారు. అండ్ అలాగే మహేష్ బాబు ఉన్న బ్యానర్ కూడా పెట్టారనమాట. ముఫాసాకి డబ్బింగ్ ఇచ్చాడు కదా మహేష్ బాబు, అది కూడా బాగుందండి, గుడ్. ఇంకా డిఫరెన్షియేట్ చేసేలాగా ఎలా అంటే ముఫాసాకి అండ్ ఇంకో లయన్ ఉన్నాడు కదా, వాడికి కూడా ఏంటంటే జూలు డిఫరెంట్ ఉండేలా పెట్టారు. ఒకరికి థిక్ ఎల్లో, ఒకరికి లైట్ ఎల్లోలా పెట్టారనమాట, డిఫరెన్స్ అనేది తెలియడానికి. సో మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. మళ్ళీ రిటర్న్ ఆటోలో వచ్చేస్తున్నాము. ఇది వచ్చేసి అమలాపురం అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, మీ అమలాపురం చూపించు, అమలాపురం చూపించు అని చెప్పేసి. గాయస్ ఇది వచ్చేసి అమలాపురం పోలీస్ స్టేషన్ అనమాట. అక్కడ బ్లూ కలర్ లో రాశారు కదా పోలీస్ స్టేషన్. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి క్లాక్ టవర్ అనేది వస్తుందండి. యాక్చువల్గా ఆటోలోంచి రికార్డ్ చేస్తున్నాను సరదాగా. ఇది కూడా మీకు తెలుస్తుంది కదా, కొంతమంది ఎప్పుడు అమలాపురం రాలేని వాళ్ళకి ఇవి కూడా తెలుస్తాయి, అసలు మనకి థియేటర్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసి బస్ స్టాప్కి ముందు ఉంటుందండి థియేటర్ అనేవి. చూసారా బస్సెస్ అన్నీ వెళ్తున్నాయి కదా, బస్ స్టాప్ వైపు వెళ్తున్నాయి. అమలాపురంలో కూడా ఆల్మోస్ట్ మనకి A to Z ఐటమ్స్ అనేవి దొరుకుతాయి. చాలా డెవలప్ అయిందండి మనకి అమలాపురం అనేది. చూసారా ఎక్కడికక్కడే పువ్వుల షాపులు, జ్యువెలరీ షాపులు అన్నీ కూడా. చూసారా అది వచ్చేసి క్లాక్ టవర్ అనమాట. చాలా మూవీస్లో చూపిస్తారు కదా క్లాక్ టవర్, ఇక్కడ ఫ్రీక్వెంట్గా మూవీస్ కూడా తీస్తారండి. ఇది పాపులర్ షూ మట్ అనమాట. నేను ఎప్పుడు కూడా నా ఫుట్వేర్ అంతా ఇక్కడే కొనుక్కుంటాను. పక్కన సంగీత ఉంది కదా, ఇది వచ్చేసి సెల్ ఫోన్ షాప్ అనమాట. మాకు మొబైల్స్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడికే వెళ్తాం అనమాట. సండే అవడం వల్ల కొంచెం రష్గానే ఉందండి, కొంచెం మనకి రష్గానే ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడే షాపులు. ఇది వచ్చేసి మెయిన్ సెంటర్ అనమాట. ఎక్కడికక్కడే షాపులు, దేవుడికి సంబంధించిన ఐటమ్స్, జ్యువెలరీ షాపులు, సిల్వర్, గోల్డ్, ఇవన్నీ కూడా మెడికల్ షాప్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడే ఉంటాయన్నమాట. సో మేమైతే మాకు ఏమన్నా వస్తువు ఏమీ దొరకలేదు అనుకుంటే మేము ఫస్ట్ అమలాపురం వచ్చేస్తాము. సో మాకు అమలాపురంలో అయితే A to Z దొరుకుతాయండి, హోల్సేల్ రేట్లకు కూడా మనకు అమ్ముతారనమాట. సో మేమైతే డైరెక్ట్గా అమలాపురం వచ్చేస్తాం మా ఇంటి దగ్గర నుండి. సో మేమున్న ప్లేస్ నుండి అమలాపురం అంటే ఒక 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, మాకైతే దగ్గరే. అండ్ అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వస్తుందండి. వన్స్ ఈ రోడ్డు క్రాస్ చేసిన తర్వాత మీకు అది కూడా చూపిస్తాను. అక్కడ కూడా చాలా మంది చూపించుకుంటారనమాట. యాక్చువల్గా నాకు లాస్ట్ ఇయర్ కరోనా వచ్చినప్పుడు కరోనా టెస్ట్ అక్కడే చేశారు, అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో చేశారనమాట. వన్స్ లాక్డౌన్లో ఉన్నప్పుడు కరోనా తగ్గిన తర్వాత కూడా మళ్ళీ పోస్ట్ చెకప్ కూడా అక్కడికే వెళ్ళాను. అక్కడే కరోనా చెకప్ అనేది చేశారు, టెస్ట్ చేస్తారు కదా. సో గాయస్ ఇది వచ్చేసి ఏరియా హాస్పిటల్
హాస్పిటల్ అమలాపురం అని రాశారు కదా, ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఇది కూడా చాలా డెవలప్ అయింది. ముందుతో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా డెవలప్ అయింది. దీనికి ఆపోజిట్లోనే మనకి కోర్టు అన్నీ ఉంటాయన్నమాట. డివిజనల్ ఆఫీసు ఇవన్నీ కూడా ఉంటాయి. వన్స్ ఇది క్రాస్ చేసిన తర్వాత మనకి కలెక్టర్ ఆఫీసు, అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ది పార్క్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. చాలా ఉంటాయి గైస్. యాక్చువల్గా ఇది వచ్చేసి నల్లొంతన రోడ్ అనమాట. మీకు రైట్ సైడ్ రోడ్డు కనిపిస్తుంది కదా, అలా స్ట్రైట్కి వెళ్తే అది వచ్చేసి ఎర్రవంతెన. అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే రైట్ సైడ్ తిరిగితే ఎర్రవంతెన నుంచి స్ట్రైట్కి వెళ్తే ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మేము నా 10th అయిన తర్వాత తిరిగిన ప్లేసెస్ అండి. ఏంటంటే మా చిన్నప్పుడు పెద్ద బయటకు వచ్చేవాళ్ళం కాదనమాట. ఏమన్నా బుక్స్ ఏమన్నా కావాలన్నా అలాగే వచ్చేవాళ్ళము. సో ఫైనల్గా మేమైతే రిటర్న్ ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాము. మాకు వచ్చేసి ఆటోలో అయితే 1/2 అవర్లో తీసుకొచ్చేస్తారు. అక్కడ బస్ స్టాప్ దగ్గర ఆటో ఎక్కితే మాకు ఇలా మా ఇంటికి ఒక 500 మీటర్స్ దూరంలో మెయిన్ రోడ్లో దింపేస్తారు. ఇది వచ్చేసి మాకు ఒక 1/2 అవర్ టైం పడుతుందండి. ఆటోలో వచ్చేటప్పుడు కూడా నాకైతే సరదాగా ఒక చిన్న బాబు కనిపించాడు, వాడితో కూడా సరదాగా మాట్లాడాను. ఇలా 8th క్లాస్ చదువుతున్నాడంట, అది ఇది అది అక్క ఇక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళా అని సరదాగా టైం పాస్ అయ్యింది, బాగా చెప్పాడు. సో గాయస్ మేమైతే ఫైనల్గా సరదాగా ఈ వీకెండ్ ఈ సండే అయితే సరదాగా మూవీ చూసి వచ్చాము, ముఫాసా ద లయన్ కింగ్. మీకైతే మా వీడియో చాలా బాగా అనిపించింది అని అయితే నేను అనుకుంటున్నాను. మేమైతే చాలా సరదాగా ఎంజాయ్ చేసామండి. గాయస్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే గైస్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీరు కానీ నా పాత వీడియోస్ వాచ్ చేయలేదంటే వాచ్ చేయండి. నంది హిల్స్ వీడియో అండ్ అలాగే బన్నేరుగట్ట పార్క్లో చేసిన యాక్టివిటీస్, జూ సఫారీ, బటర్ఫ్లై పార్క్ అండ్ అలాగే జూ పార్క్ ఈ వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేశాను. అండ్ అలాగే ఆదియోగి, రీసెంట్గా వెళ్ళిన మైసూర్ ప్యాలెస్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. అది కూడా చూడండి, ఆ వీడియోస్ అన్నీ చూడండి. మీకు అలా అనిపించాయో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. నెక్స్ట్ కూడా అలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుగా అయితే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.